భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఐతానగర్, తేలప్రోలు, నేలపాడు గ్రామాల్లో స్థానిక రైతులతో కలిసి నీట మునిగిన పొలాలను ఆయన పరిశీలించారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నీట మునిగిన పొలాలను చూసిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి ఐతనగర్, తేలప్రోలు, నేలపాడు గ్రామాలకు చెందిన రైతులతో కలిసి నీట మునిగిన పొలాలను పరిశీలించిన అనంతరం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలకు వేలు ఖర్చు పెట్టి నారు వేసిన పొలాలు కాస్త నీట మునిగాయని ప్రభుత్వం 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రైతులు వంపుగళ్ల సుమంత్, వేజండ్ల రోసయ్య మాట్లాడుతూ వారం క్రితం పొలాలు తడిపేందుకు నీటి కోసం అల్లాడిపోయామని, నేడు భారీ వర్షంతో సాగు వేసిన పొలాలన్నీ నీట మునిగిపోయి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ సీసీఆర్ కార్డులు ఇచ్చి ఈ క్రాప్ నమోదు కూడా చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన డెల్టా ప్రాంతం అంతా కూడా వరి మాగాళ్ళు నీట మునిగిపోయినాయి. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు ఎదబెట్టిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఎకరానికి 15-16 వేల రూపాయలు ఖర్చు పెట్టి 25-30 వేల రూపాయలు పెట్టి కౌలు తీసుకున్న రైతులు ఏం చేయాలనేది అయోమయమైన పరిస్థితి, గందరగోళంలో ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. నా పేరు వేజండ్ల రోసయ్య, మాది తేలప్రోలు గ్రామము, తెనాలి మండలము. ఇప్పటికి 2 సార్లు ఎదబెట్టాము. ఇవి ఈ వర్షానికి మొత్తం మునిగిపోయి ఏమి లేదు. మళ్ళీ 3వసారి ఎదబెట్టాలంటే కూడా విత్తనాలు లేవు, నారుమళ్ళు లేవు, ఏమీ లేవు. పొలాలు ఇక వదిలేసుకోవటమే, పంట పండించడానికి కూడా పనికి రాకుండా పోతున్నాయి. ఈ విధంగా అన్నం పెట్టే రైతన్నకే కన్నీరు వస్తే ఎవరు ఆదుకుంటారు, ఎవరు చేస్తారు? అన్నం పెట్టే రైతన్న ఈ రకంగా ఈ వరదలో తేలి మునిగి ఎందుకు పనికి రాకుండా పోతుంటే కన్నీరే రైతుకి మిగిలింది. ఈ విధంగా జరుగుతున్న అందరినీ, కౌలు రైతులను కానీ రైతులను కానీ గవర్నమెంట్ ఆదుకోవాలని మేమంతా కలిసి రైతులందరము కోరుచున్నాము. గత ఖరీఫ్ సీజన్లో వెదసాగుకి ముందుకెళ్ళాక పొలాలన్నీ వెదబెట్టుకున్న తర్వాత అకాల వర్షం కారణంగా మొత్తం పూర్తిగా దెబ్బతింటం జరిగింది. మళ్ళీ కోలుకొని ఎలాగోలా నారుమడులు పోసుకొని మళ్ళీ నాట్లు వేసుకున్నాము. నారు బీగినందుకు, నాటు వేసినందుకు చాలా ఖర్చు అయ్యింది. అంతా సక్రమంగా ఉందనుకునే పరిస్థితుల్లో మళ్ళీ అకాల వర్షాలు వచ్చి ఈ డ్రైన్ వ్యవస్థ ముందుకెళ్ళక పొలంలో ఉన్న నీళ్ళకి ప్లస్ కాలువ లేకదని నీళ్ళకి రెండింటికి మళ్ళీ పూర్తి స్థాయిలో మొత్తం మునిగిపోయి నారు వేసిన నాటు అనేది కూడా కనపడకుండా పోతుంది. దానికి తోడు కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు ఇవ్వమని మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే దానికి సంబంధించి మన నేలపాడు వీఆర్ఓ గారు అసలు స్పందించట్లేదు. ఈ పంట నమోదు చేసుకోలేదు, మాకు సీసీఆర్ కార్డులు లేవు. ఇప్పుడు అకాల వర్షానికి చూస్తే ఇప్పటికి 2 సార్లు దెబ్బతినిపోయి ఉంది. గతంలో